సో క్రియేటివ్ ఫ్రీడమ్ అందరికీ ఉంటుంది. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు కంటెంట్. బట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్స్ ఎలా ఉంటాయంటే ఒకరి నుంచి ఒకరికి పాకిపోతాయి. అది రైట్ ఆర్ రాంగ్ అందరూ చేస్తుంటారు. అదేంటో నాకు అర్థం కాదు. బట్ నాకు ఈ మధ్య కాలంలో నచ్చంది ఏంటో చెప్తాను. మీరు అగ్రీ చేస్తారో లేదో అది మీ ఇష్టము. బట్ ఏంటంటే కొంతమంది ఎలా అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఏదైనా షూట్ చేసుకుంటుంటే ఏదైనా డైలాగ్స్ కానీ, డాన్స్ కానీ చేసుకుంటుంటే దూరం నుంచి షూట్ చేస్తున్నారు. లేకపోతే డాన్స్ కానీ విత్ ఇన్నోసెన్స్ వాళ్ళకి తెలియకుండా మామూలుగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు కదా! అలాంటివి కూడా క్యాప్చర్ చేసి వీళ్ళు వాటి కోసం యూజ్ చేసుకుంటూ ఒక క్యాప్షన్ అలా పెట్టుకొని అలా వాడుకుంటున్నారు. అలా ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అది ఒకవేళ విత్ వాళ్ళ కాన్సెంట్ అయ్యుండి ఊరికే ఒక రీచ్ కోసం అలా ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే ఆ పర్టిక్యులర్ వాళ్ళది ఓకే. బట్ వాట్ ఇఫ్ ఇట్స్ నాట్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండే ఒక అమ్మాయి ఉంది. తనకి ఇలాంటివి వీడియోస్ తీసుకోవడం అన్నా, చేయడం అయినా, ఎడిట్ కానీ, రీల్స్ కానీ చాలా ఇష్టం. కానీ తను ఎప్పుడు పోస్ట్ చేసుకోదు. ఓకే. తను పర్సనల్‌గా పెట్టుకుంటది, ఫ్రెండ్స్‌కి చూపిస్తది. తను ఖుషి అవుతుంది తన ప్రైవేట్ స్పేస్‌లో అనమాట. అలా చాలామంది ఉంటారబ్బా! సో నేనేంటంటే అలాంటి వాళ్ళు ఎవరైనా తీసి పెడితే అది వాళ్ళ ప్రైవసీని పోగొట్టినట్టే గదా! మీరెవరు అలాంటివి పోస్ట్ జేయడానికి? అలా చాలామంది ఉంటారు అమ్మాయిలు. ఈవెన్ అబ్బాయిలదైనా అడగకుండా పెట్టడం ఇట్స్ నాట్ కరెక్ట్. వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళ ప్రొఫైల్‌లో వాళ్ళే పెట్టుకుంటారు గదా! మీరెందుకు వాళ్ళది తీసి పెట్టడము? గెస్ ద సాంగ్ అని అడగడము? మీకు ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటే మీరు ఒక పని చేయండి. మీరే ఒక డాన్స్ చేయండి. వితౌట్ వాయిస్, నాయిస్ ఏది లేకుండా పెట్టేసి గెస్ ద సాంగ్ అని పెట్టండి. ఎందుకంటే కొంతమంది ఆర్టిస్టులు పెడతారు. లైక్ బ్లాక్ అండ్ వైట్‌లో పెట్టి కలర్ ఏంటి అని అడుగుతారు. ఈవెన్ డ్రెస్ కలర్ అడుగుతుంటారు. అది కంటెంట్ అలా చేయండి కాకపోతే. బట్ ఇలాంటివి చేయకండి. ఇది పర్సనల్ స్పేస్ కదా! అండ్ జనాలు చూసేవాళ్ళు కూడా ఎంకరేజ్ చేయకపోతే బావుంటది. ఎప్పుడైనా సరే ఏ రీల్ అయినా వైరల్ కావాలంటే చూసే వాళ్ళని బట్టే ఉంటుంది. మీరు ఎంకరేజ్ చేస్తేనే అలాంటివి చేస్తూ ఉంటారనమాట. సో జస్ట్ నాకు అనిపించింది చెప్పాను. మీ ఇష్టం ఇంకా. ఓకే. బాయ్.